Good morning, children. Welcome to the online class of Maths Rational Numbers, Day 4. In previous class, I explained up to this sum. I have given a seventh sum as homework. I hope you did it. Now I am telling this sum, right? Sixth sum. Here, verify 5 by 4 plus of minus 1 by 2 of plus minus 3 by 4. ఇది ఇప్పుడు ఏంటిది? ఇప్పుడు ఈ రెండు కలిపి లాస్ట్ టూ, దెన్ ఇఫ్ యూ యాడ్ ఫస్ట్ వన్ దే విల్ బి సేమ్. వీ హ్యావ్ టు షో దట్ మీన్స్ వీ హ్యావ్ టు ప్రూవ్ అసోసియేటివ్ ప్రాపర్టీ హియర్. వీ హ్యావ్ టు ప్రూవ్ హియర్ అసోసియేటివ్ ప్రాపర్టీ. ఓకే, ఈ రెండు ముందు కలిపి ఇది కలిపిన ఒకటే, లేదా ఈ రెండు ముందు కలిపి ఇది కలిపిన ఒకటే అని చెప్పాలి. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ ఇంకా 5 by 4 ప్లస్ ఆఫ్ మైనస్ 1 by 2 ప్లస్ ఆఫ్ మైనస్ 3 by 4. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. అంటే రెండు లెఫ్ట్ హ్యాండ్ సైడు రైట్ హ్యాండ్ సైడు ఈక్వల్ వాల్యూస్ రావాలన్నమాట. సో హియర్ 5 by 4 plus into minus 1 by 2. Okay, plus into minus 1 by 2. Again here plus into minus 3 by 4. ఇప్పుడు ఎల్సిఎం చూడండి, ఈ రెండింటికి ఎల్సిఎం 4కి 2కి ఎల్సిఎం ఎంత అవుతుందంటే 4 అవుద్ది. చేసుకోండి, ఎల్సిఎం శాతం మీకు వచ్చి కదా, ఎప్పుడో లోయర్ క్లాస్లో నేర్చుకున్నాను. 4కి 2కి ఎల్సిఎం 4 అవుద్ది. 4 ఇందులో 1 టైం పోద్ది. 1 into 5 ఎంత అవుద్ది? 5. 2 how many times in 4? 2 times. 2 into 1. 2 into 1. Okay, I will writing like that. 2 in the 2 times, 2 into 1. Like 4 in the 1 time, 1 into 5 anamata, right? Like that. Minus 3 by 4. That is equal to 1 into 5, 5. Minus 2 ones are 2 by 4. Minus 3 by 4. Okay, 5 ones are 5 minus 2 ones are 2. That means 3 by 5 minus 2 ఎంతమ్మా? 3 by 4 minus 3 by 4. చూడండి ఏమైంది? ప్లస్ 3 by 4 మైనస్ 3 by 4 క్యాన్సిల్ అవుతే ఏమొచ్చింది? 0 వచ్చింది. రైట్, ఆర్హెచ్ఎస్ ఇక్కడ చేసేద్దాం. మీరు కింద చేసుకోండి, నాకు ప్లేస్ గురించి అని చెప్పి ఇక్కడ చేస్తున్నాను. ఆర్హెచ్ఎస్ చూడండి, ఇక్కడ చేస్తున్నాను. 5 by 4 plus of minus 1 by 2 plus of minus 3 by 2. That implies 5 by 4 plus of minus 1 by 2 plus into minus 3 by 2. Right? Now 5 by 4 plus sorry, here I wrote 8. This sum, this one. Okay, I did a small mistake here minus 3 by 2. I wrote minus 3 by 4, 3 by 2. Okay, 3 by 2 here, 3 by 2, 3 by 2, 3 by 2, 3 by 2. Okay, ఇప్పుడు 0 రాదు. 3 by 4 మైనస్ 3 by 2. మీకు అర్థమైందా నేను ఏం తప్పు చేశాను ఇక్కడ? 3 by 2 అవుతే 3 by 4 రాశాను బై మిస్టేక్. సమ్లో 3 by 2, అది 3 by 2, రైట్. ఇప్పుడు 3 by 2, 3 by 4 మైనస్ 3 by 2. ఇప్పుడు ఎల్సిఎం అవుద్ది, 4కి 2కి ఎల్సిఎం 4 ఎల్సిఎం అవుద్ది. 4 ఇందులో 1 టైం పోద్ది, 1 3s are 3 మైనస్ 2 ఇందులో ఏం 2 ఇందులో 2 టైమ్స్ 2 3s are 6. అంటే మైనస్ 3 by 4 అవుతుంది దీని వాల్యూ. ఇది కూడా మైనస్ 3 by 4 వస్తుందో లేదు చూద్దాం ఒకసారి. ఇక 2 ఎల్సిఎం 1 time minus 1. Again here 2 here 1 time. Again 3. So that is equal to 5 by 4 plus minus 4 by 2.
అగైన్ 5/4 ప్లస్ ఇంటూ మైనస్ -4/2. ఇప్పుడు ఎల్సిఎం కడదాం. 4కి 2కి ఎల్సిఎం ఎంతమ్మా? 4. 4 ఇందులో 1 టైం పోతుంది. 1 5 సార్ 5. 4 in 4 1 time. 1 into 5 5. 2 in 4 2 times. 2 4s are 8. చూడండి 5 - 8 ఎంత? -3/4. ఇక్కడ -3/4 వచ్చింది, రైట్ సైడ్ కూడా -3/4 వచ్చింది. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS. ఇది ఈక్వల్ అయింది కదా, సింప్లిఫై చేస్తే ఈక్వల్ అయింది. చూడండి, ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ నాకు కాల్ చేసి అడగండి. ఓకేమ్మా? సో హెన్స్ గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. Given statement is true, right? Right. Next, in this same exercise, up to this sum over this one, subtract 3/4 from 1/3. Subtract -3/32/13 from 2. Subtract -7 from -4/7. అంటే అర్థం ఏంటంటే ఫ్రమ్ అంటే దీని నుంచి తీసేయాలి, దీని నుంచి తీసేయాలి, దీని నుంచి తీసేయాలి. ఇందులో నేను ఏం చెప్తే బాగుంటుంది మీకు చూడండి, ఇది ఏమంటారు చేస్తాను, ఇది చెప్తున్నాను నేను సెకండ్ వన్, మిగతా మీరు చేద్దరు కానీ. రైట్. 8th సమ్. ఇన్ 8th సెకండ్ సమ్. Subtract second sum ఎంత? -32/13 ఫ్రమ్ 2. 2 నుంచి తీసేయమన్నాడు. ఫ్రమ్ 2 అంటే 2 నుంచి తీసేయాలి. సొల్యూషన్ ఏంటి? చాలా సింపుల్. ఇందులోంచి తీసేయాలంటే 2 మైనస్ ఫ్రమ్ అంటే మైనస్ చేసాం. అగైన్ మనకి ఏముంది ఇక్కడ? -32/13 ఉంది. -32/13 అంతే. ఇందులోంచి తీయాలి. ఫ్రమ్ అన్నాడు 2 ముందు తీసుకుని ఇది వెనకాల వేసి తీసేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది? 2 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందమ్మా? +32/13. ఇప్పుడు ఏమీ లేకపోతే ఇక్కడ ఎల్సిఎం ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు లెక్క. సో 1కి 13కి ఎల్సిఎం ఎంత? 13. 1 ఇందులో 13 టైమ్స్ 13 into 2. ఓకే, 1 13 టైమ్స్ 13 into 2 ప్లస్ 13లో 1 టైం 1 into 32. అదనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు 13 2s are 26 ప్లస్ 32 1s are 32/13. మీకు అర్థమైంది కదా ఇది? 1 ఇందులో 13 టైమ్స్ 13 into 2 13. అగైన్ 13 ఇందులో 1 టైం 1 into 32 32. 13 2s are 26 32. ఏమవుతుంది? 58/13. This is the answer. Okay, understand how to do? You have to subtract this one from this. So 2 minus this one, minus of minus plus అయిపోతుంది. సో అలా వచ్చింది. అలాగే ఇక్కడ చూడండి, ఈ రెండు హోంవర్క్ చేయండి. దిస్ వన్ అండ్ దిస్ వన్. ఓకే, అంటే ఏంటి? -7 -4/7 మైనస్ ఆఫ్ -7. మీకు అర్థమైంది? అది చూడండి, అది ఎలా వస్తుంది? -4/7 మైనస్ ఆఫ్ -7. అప్పుడు ఏమవుతుంది? -4/7 మైనస్ +7 అవుతుంది. ఇప్పుడు ఎల్సిఎం కట్ చేయడమే. అర్థమైంది కదా? అది చేయండి అలా. అలాగే ఇదేంటిది? 1/3లోంచి 1/3 - 3/4 ఎల్సిఎం కట్ చేయడమే. ఇప్పుడు 9th సమ్. 9th చూడండి. వాట్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు దిస్ సో యాజ్ టు గెట్ దిస్ వన్ అన్నాడు. మీకు ఎలా చేయాలో చెప్తాను, మీరు సొంతంగా చేయండి. ఎలా చేస్తారు? వాట్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు దిస్ వన్. దీనికి ఎంత యాడ్ చేస్తే ఇది వస్తుంది అన్నాడు. అంటే అప్పుడు ఏం చేయాలి మనం? ఇలా చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 2కి ఎంత యాడ్ చేస్తే 5 వస్తుంది అన్నాం. 2కి ఎంత యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 5 వస్తుంది అన్నాం. అప్పుడు మనం ఏం చేస్తే వస్తుంది చెప్పండి? ఇది 2కి ఎంత యాడ్ చేస్తే 5 వస్తుంది? 3 యాడ్ చేస్తే వస్తుంది. ఇది ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం? ఇందులోంచి తీసేస్తే ఇది వస్తుంది అనమాట. అర్థమైనా? అంటే 5 - 2 తీసామనుకో 3 వస్తాయి. అలాగే 7కి ఎంత యాడ్ చేస్తే 10 వస్తుంది అన్నాం అనుకోండి. ఎంత యాడ్ చేస్తే వస్తుంది? 3. ఈ 3 ఎలా వస్తుంది మనకి? ఈ 10 - 7. అలాగే ఇప్పుడు ఈ సమ్లో కూడా వాట్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు -5/8 టు సో యాజ్ టు గెట్ -3/10 అనుకో. ఇది రావాలంటే దీనికి ఎంత యాడ్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలి? ఇందులోంచి తీసేయాలి.
ఓకేనా, ఇందులోంచి ఇది తీసేయాలి. అంటే వీ హ్యావ్ టు యాడ్, కింద రాస్తారు వీ హ్యావ్ టు యాడ్ అని చెప్పి జస్ట్ సింపులిటీ -3/2 -5/8 వేసుకుని చేస్తే సరిపోద్ది. అప్పుడేమవుతుంది, -3/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది 5/8. ఇప్పుడు ఎల్సిఎం కట్టి చేసేయండి, మీకు వచ్చేది. సో అప్పుడు చివరిలో ఏం రాస్తారా, ఆ వచ్చింది ఆన్సర్ ఉంది కదా, దట్ నెంబర్ షుడ్ బి యాడెడ్, ఆ వచ్చిన నెంబర్ షుడ్ బి యాడెడ్ టు గెట్ -5/8 సో యాజ్ టు గెట్ దిస్ వన్. అర్థమైందా? అలా చేయాలి, అది మీరు సొంతంగా చేయండి. ఇప్పుడు 10th నేను చెప్తాను. 10th ఏమన్నా చూడండి, ద సమ్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్. Sum of 2 rational numbers is 8. If one of the number is -5/6, find the other. ఇదిగమ్మా ఇక్కడ రాసిన చూడండి, సొల్యూషన్ కూడా చెప్తాను. ఇఫ్ సమ్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ 8, 2 రేషనల్ నెంబర్స్ కలుపుకుంటే 8 అంట. అందులో ఒకటి ఏమి ఇచ్చాడు, -5/6. ఫైండ్ ద అదర్ నెంబర్. లెట్ ద అదర్ నెంబర్ బి. ఫస్ట్ ఏం చేస్తారు, ఇది ఒక నెంబరు, ఇంకో నెంబర్ తెలియదు, ఈ నెంబరు ఆ నెంబరు కలుపుకుంటే ఇది వస్తుందంట 8. అంటే ఆ నెంబర్ని రెండో నెంబర్ని ఏమనుకుంటారు, లెట్ ద సెకండ్ నెంబర్ బి, ఇంపార్టెంట్ సమ్ ఇదే, లెట్ ద సెకండ్ నెంబర్ బి ఎక్స్ సే. అప్పుడు సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద 2 రేషనల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 8. 2 కలిపితే 8. అంటే దట్ ఎంప్లాయీస్ అర్థం ఏంటి మనకి, ఇదిని ఈ రెండో నెంబర్ ఏంటి ఎక్స్ అనుకోండి, ఈ రెండు కలుపుకుంటే మనకి ఏం వస్తుంది అనమాట, 8 వస్తుంది అనమాట. అదే రాయాలి మనం ఇక్కడ. దట్ ఎంప్లాయీస్ -5/6 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8. అర్థమైందా, ఆడిచ్చిన నెంబర్ ఇది, మనం అనుకున్న సెకండ్ నెంబర్ ఇది, రెండు కలిపితే ఎంత అన్నాడు, 8 అన్నాడు. ఇప్పుడు మనకి ఎక్స్ కావాలంటే ఇది -5/6, ఇది అటెంప్ట్కి వెళ్తే ఏమవుద్ది, +5/6 అయిపోద్ది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 + 5/6, 8 + 5/6. అర్థం, -6 అటెంప్ట్ వచ్చింది. దట్ ఎంప్లాయీస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, ఎల్సిఎం కింద 1 6 ఎల్సిఎం 6, 1 in 6 6 times, 6 8s plus 6 ఇందులో 1 time, 1 into 5, 1 5s are 5. That is all, 6 8s are 48 plus 1 5s are 5/6. రెండు కలిపితే ఎంతమ్మా, 53/6. ఇదన్నమాట సెకండ్ నెంబర్. దేర్ ఫోర్ ఫైండ్ ద అదర్ నెంబర్ అన్నాడు కదమ్మా. సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ రేషనల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 53/6. దట్స్ ఆల్. ఓకే అమ్మా, దట్ ఈస్ ద సమ్. అర్థమైంది కదా మీకు, ఒక నెంబర్ ఇచ్చాడు, ఇది రెండో నెంబర్ ఏదో తెలియదు, ఆ రెండు నెంబర్లో కలుపుకుంటే ఇది వస్తున్నాడు. సో రెండో నెంబర్ని ఎక్స్ అనుకుంటాం, ఎక్స్ ప్లస్ -5/6 ఈజ్ ఈక్వల్ టు 8 అనమాట. ఇదిగో ఇలా చేసాం. ఇప్పుడు దీన్ని అటు పంపించేస్తే ప్లస్ అవుద్ది, కలుపుకుంటే మనకి ఇది వస్తుంది. రైట్. ఇప్పుడు చూడండి 12th సమ్ చూడండి, సారీ 11th ఏంటి చూడండి, సింపుల్. ఈజ్ సబ్ట్రాక్షన్ అసోసియేటివ్ ఇన్ రేషనల్ నెంబర్స్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎన్ ఎగ్జాంపుల్. మీరు ఆల్రెడీ చెప్పాను, ఎక్స్ప్లెయిన్ విత్ ఎన్ ఎగ్జాంపుల్. సబ్ట్రాక్షన్ రేషనల్ నెంబర్స్లో అసోసియేటివ్ ప్రాపర్టీ చెప్తున్నాను చూడండి, ఇక్కడ మీకు చేసుకుంటే సరిపోద్ది. హియర్ చూడండి, సబ్ట్రాక్షన్ చూడండి, మీరు ఏం చేస్తారు, జస్ట్ ఇది రాయండి. సబ్ట్రాక్షన్ ఈజ్ నాట్ అసోసియేటివ్ ఇన్ ద సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. అసోసియేట్ అవ్వదు. దట్ ఈజ్ a minus of b minus c is not equal to a minus b of minus c ఫర్ ఎనీ 3 రేషనల్ నెంబర్స్. ఇది రాసుకుంటారు.
రాసి వాడు ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. ఇది ఎగ్జాంపుల్ ఇది చేసేయండి సరిపోతుంది. లెటెస్ట్ టేక్ ఎనీ 3 రేషనల్ నెంబర్స్, ఇంకో 3 తీసుకున్నాం. అప్పుడు 1/2 మైనస్ 3/4 మైనస్ ఆఫ్ 5/4. ఈ రెండు ఇది ఇందులోంచి తీసేసి వచ్చిన దాన్ని ఇందులోంచి తీసినా ఒకటే వస్తుంది, లేదంటే ఇందులోంచి తీసి వచ్చిన దాంట్లోంచి తీసినా ఒకటే వస్తుంది అని చూపించాలి. ఇంకో ఇది వేసుకుని ఇప్పుడు లెఫ్ట్ సైడ్ సింపుల్ చేసుకుంటే వెళ్ళిపోతే మనకి వాల్యూ -3/2 వస్తుంది. రైట్ సైడ్ సింప్లిఫై చేసుకుంటే వెళ్తే ఇది వస్తుంది. రెండు ఈక్వల్గా రావు. -3/2 వచ్చింది, ఇది 1 వచ్చింది. సో నాట్ ఈక్వల్. సో LHS ఇస్ నాట్ ఈక్వల్ టు RHS. ఇది రాసుకొని చాలు ఆ సమ్కి ఎగ్జాంపుల్. రైట్. ఇది ఒకవేళ మీకు ఈ సింప్లిఫికేషన్ అర్థం కాకపోతే నాకు ఫోన్ చేసి అడిగితే నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. ఈజీ. LCM కట్టుకుని చేయడమే. ముందు ఈ రెండు LCM చేస్తాం. ఇక్కడ LCM మైనస్ ప్లస్ అవుద్ది, ఇక ప్లస్ అయింది. ఇక విడదీసాం 1/2 -3/4 -2. ఇప్పుడు ఇది ఇలాగ ఉంది. ఈ రెండు ఎలా యాడ్ చేసుకుంటాం తెలుస్తుంది అనమాట. 4 LCM -5. ఇదేముందంటే మీకు ఇక్కడ చూడండి చిన్న మిస్టేక్ ఇచ్చాడు. దానికంటే కూడా ఇది ఇలా చేసుకోవడం బెటర్. ఇలా చూడండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 3/4 -5/4 అని వేసుకుంటే సరిపోదు. అప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు అనమాట 1/2 మైనస్ చూడండి 4 LCM కాబట్టి కింద డినామినేటర్ ఒకటి ఉంది కాబట్టి రెండు కలిపేసుకోవచ్చు. ఏమవుతుంది? 8/4 అవుతుంది. 8/4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది వస్తుంది అన్నమాట. మీకు అర్థమైంది కదా? ఇది ఆపేయండి మీరు. ఇది ఆపేసి నేను చెప్పినట్టు ఇలా వెళ్ళండి. 1/2 మైనస్ 3/4 -5/4. ఇప్పుడు 1/2 మైనస్ ఇదేమవుతుంది? 3 + 5 8/4 అయిపోద్ది. ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఈ 8లోని 4 2 టైమ్స్ పోద్ది. 1/2 - 2 చేస్తే -3/4 వచ్చింది. రైట్. ఇది కూడా చూసుకోండి. 1/2 - 3/4 LCM కట్టుకోవడం. ఇది 4 LCM. 2 ఇందులో 2 టైమ్స్ పోద్ది. 2 × 1 ఇక వేసాడు. -4 ఇందులో 1 టైం పోద్ది. 1 × 3 సరిపోయింది. ఇప్పుడు మైనస్ ఇది +5/4 అయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి 2 × 1 2 - 3 ఎంత అవుద్ది? -1 అవుద్ది. -1/4 +1/4 మళ్ళీ LCM 4 అదే 4 కాబట్టి సేమ్ రెండు డినామినేటర్లో ఒకటే కాబట్టి -1 + 5 అవుద్ది. 4/4 అవుద్ది. 1 వచ్చింది. సో ఈ రెండు ఈక్వల్ కాదు. దానికే ఆ సమ్ అనమాట. రైట్ అమ్మ? అర్థమైంది కదా? అది సమ్. ఈ సమ్కి అది చేసేయండి. 11th సమ్కే. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు 12th సమ్. 12th సమ్ చూడండి. 12th ఏంటి? వెరిఫై -x ఈజ్ ఈక్వల్ టు x అని చూపించాలి. ఫర్ రెండిట్లో ఏది కావాలో మీరు చెప్పండి. ఇది చేస్తున్నాను నేను, మీరు ఇది హోంవర్క్ చేయండి. x ఈజ్ ఈక్వల్ టు -13/17 అమ్మా. ఇది ప్రూవ్ చేయాలి మనం. ఇప్పుడు LHS తీసుకోండి. LHS -(-x) దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఎంత అనమాట? -13/7 దట్ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇది మైనస్ ఇది మైనస్ వేసాను. మళ్ళీ x ఎంత వచ్చింది? -13/7 ఇచ్చాడు. -13/7 అదనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? +13/7 అయిపోతుంది. +13/7 దట్ ఈజ్ ఆల్ మైనస్ ఇంటూ ప్లస్ -13/7 అయింది. అది RHS ఏంటి? x అంటే ఎంత పెట్టుకోవాలి మనం? x అంటే ఏంటి? -13/7 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. చూడండి LHS -(-x) చేసినా -13/7 వచ్చింది. RHS x చేసినా -13/7 వచ్చింది. therefore LHS ఈజ్ ఈక్వల్ టు RHS. therefore -(-x) ఈజ్ ఈక్వల్ టు x అయిపోయింది. ఇది చేయండి మీరు హోంవర్క్. నెక్స్ట్ ఇప్పుడు 13th చూడండి. ఇక్కడ ఇచ్చాడు ట్రూ ఆర్ ద సెట్ ఆఫ్ నెంబర్స్ విచ్ డు నాట్ హ్యావ్ అన్ ఎడిటివ్ ఐడెంటిటీ. వాట్ ఈజ్ ఎడిటివ్ ఐడెంటిటీ? ఎడిటివ్ ఐడెంటిటీ అంటే 0 అమ్మ. ఎడిటివ్ ఐడెంటిటీ అంటే 0. ఇందులో చెప్పండి. సెట్ ఆఫ్ నెంబర్స్ విచ్ డు నాట్ హ్యావ్ ఎడిటివ్ ఐడెంటిటీ. ఎడిటివ్ ఐడెంటిటీ లేని సెట్ ఆఫ్ నెంబర్స్ ఏంటి చూడండి. ఇక్కడ చూడండి, అన్నిటిలోనే ఉంటుంది. ఒక్క నేషనల్ నెంబర్స్లోనే ఉండదు.
మీరు జస్ట్ దానికి ఏం రాస్తారు, న్యాచురల్ నెంబర్స్. n. నెక్స్ట్ ద రేషనల్ నెంబర్ దట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రెసిప్రోకల్. రెసిప్రోకల్ లేని రేషనల్ నెంబర్ ఏంటి, దేనికి ఉంటుంది, జీరోకి ఉంటుంది, ఉండదు. జీరో అంటే జీరోకి రెసిప్రోకల్ అంటే ఏంటి, జీరోని రెసిప్రోకల్ అంటే అర్థం ఏంటి, 1/0 అని రాయాలి. 1/0 డిఫైన్ చేయగలరా, డివిజన్ బై జీరో ఈజ్ నాట్ డిఫైన్డ్, సో 1/0 అయిపోయింది కదా. సో దానికి ఆన్సర్ జీరో. నెక్స్ట్ ద రెసిప్రోకల్ ఆఫ్ ఏ నెగిటివ్ రేషనల్ నెంబర్. సపోజ్ నెగిటివ్ రేషనల్ నెంబర్ ఉంది, -2/5 ఉందమ్మా. దీని రెసిప్రోకల్ ఏముంది, రెసిప్రోకల్ అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే తిరిగేసి మల్టిప్లై చేయాలి, -5/2 అనమాట, తిరిగేయాలి. సేమ్ సింబల్ ఉంటుంది, అంటే అగైన్ నెగిటివ్ అవుద్ది అనమాట. సో రెసిప్రోకల్ ఆఫ్ ఏ నెగిటివ్ రేషనల్ నెంబర్ ఈజ్ అగైన్ ఏ నెగిటివ్ రేషనల్ నెంబర్. సో ఈ ఎక్సర్సైజ్ అయిపోయింది విత్ దిస్. సో రైట్ ఆల్ దీస్ సమ్స్, నోట్స్, ఓకే, ఫ్రమ్ ద బిగినింగ్. ప్రతిదీ మీకు ఉండాలి. ఇది మళ్ళీ క్లాస్లో రిపీట్ చేస్తాం కుదరదు, ఎందుకంటే మనకి వెరీ షార్ట్ టైం ఉంటుంది. ఆఫ్టర్ ఓపెనింగ్ ఆఫ్ స్కూల్ వీ విల్ హ్యావ్ ఓన్లీ ఫ్యూ డేస్, సో వీ కెనాట్ రిపీట్ ఆల్ దీస్ ఎక్సర్సైజెస్ అగైన్. Okay, you have to learn by this online class only. So you have to write all these sums in your classwork and do all the sums which I given for homework and send those answers through the WhatsApp. Okay, Nama? Right. In next class I will explain representation of rational numbers on number line. నెంబర్ లైన్ మీద రేషనల్ నెంబర్, ఇప్పటివరకు మీరు న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్ నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేస్తాం చూసుకున్నారు. ఇప్పుడు ఈ రేషనల్ నెంబర్స్ ఏ విధంగా చేయాలో చెప్తాను అనమాట. నెక్స్ట్ అది అయ్యాక మీకు నెక్స్ట్ ఎక్సర్సైజ్ కూడా చేద్దాం, ఇంకా ఇవన్నీ రిప్రజెంట్ చేస్తాం అన్నీ అనమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చెప్తాను. ఓకే అమ్మ, విత్ దిస్ వేర్ కంప్లీటింగ్ టుడేస్ ఆన్లైన్ క్లాస్. ఓకే అమ్మ, బాయ్, వీ విల్ మీట్ టుమారో.